ఫామ్‌కైతే వచ్చేసాం. మరక్కడున్న కోళ్ళు, గొర్రెలు ఇవన్నిటిని మనం గూడా మేము మనుషులమే అని ప్రూవ్ చేసుకోనీకి ఇలా ఫుడ్ ఆఫర్స్ చేయాలన్నమాట. మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు ఇద్దరైతే ఫుడ్ ఆఫర్ చేసేసారు వీటికి. మంచిగా తిన్నారు. సో, నేను గూడా పెడదామని చూస్తా అంటే వీడైతే మామూలోడు గాదు. మెల్లగా ఆ కోడినైతే దగ్గరకు పిలుచుకున్నాడు. దానికే పెడుతుండు. వీడైతే తినట్లేడు. నీతోని కాదురా బాబు నాకని చేతిలో ఉన్నది మొత్తం కింద పోసేసినా అనమాట. సో, ఇద్దరు కొంచెం కలిసైనా తింటారనేసి అట్లయినా కొంచెం కలిసి తింటే కొంచెం బాగుంటుంది అనేసి. సో ఇవే మాకున్న షీప్స్. ఇక్కడైతే షీప్స్ పిచ్చోడు మా చికి బాబు, వాడికి ఎంత పిచ్చో బేబేషిప్ అనుకుంటా ఉంటాడు ఎప్పుడు. సో ఇక్కడైతే ఇవి ఫామ్ ఆయిల్ బాగా తినేస్తున్నాయి, అయినా ఏం పర్వాలేదు, ఇట్లా ఇవి తిరుగుతా అంటే ఆ ఫీలే వేరే అన్నమాట. సో ఒక్కొక్కటి అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడైతే మామిడి చెట్టుకైతే మంచిగా కాతపూత అయితే వచ్చేస్తుంది అనమాట. ఫామ్ ఆయిల్ కట్ చేసినాము. సో ఇవే అన్నమాట గెలలు. అట్లయితే ఉంచేసాము, ఇక పడేసినాం అన్నీ. ఇక్కడైతే మా చిక్కి బాబు వాళ్ళ డాడీ తెచ్చిన మిషన్తో బాగా ఆడుకుంటుండు. ఆడి అలసిపోవాలి, ఎందుకంటే వాడు నైట్ మంచిగా పడుకుంటాడు అనమాట. ఇక్కడైతే మంచిగా కవ్వుతోని ఆ బుట్టలో కూర్చొని అట్లా టైం స్పెండ్ చేస్తా అంటే ఎంత మంచిగా అనిపించిందో. నా దగ్గర ఉన్నప్పుడు ఊకే ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. సో ఇక్కడైతే వచ్చేపోయేటోళ్ళతో మా బావ మాట్లాడుకుంటా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నా. నేనైతే కొట్టనికి పోతున్నా. ఈ కళ్ళు అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం లేవే అన్నట్టయితే తాగి మా చిన్నని కూడా పోస్తుండు. సో మేము ఫామ్కి వస్తే ఇట్లా ఎంజాయ్ చేస్తాం. మీకు ఇట్లా నచ్చుతుందా లేదా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.